ఇనాగ్రేషన్ కోసం మరి ఆ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి హెచ్ఎండిఏ ల్యాండ్కి సంబంధించి సెంటాన్స్ పక్కన ఉన్నది, నా దృష్టిలో కూడా వచ్చింది. నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. అక్కడ ఒక ప్రాంతం, ఇటువైపు ఉన్న ప్రాంతం వారు ఆ రోడ్డు ఉండాలని, ఒక రోడ్డు కావద్దని, మరి దాని పరంగా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వాస్తవికంగా ఉండే ప్రయత్నం చేస్తే నేను గౌరవ శాసనసభ్యుల సలహా సూచనలు కూడా తీసుకొని, కొంతమంది అవునంటున్నారు, కొంతమంది వద్దంటూ ఉన్నారు, ఏషియన్ రోడ్డును కూడా పక్కన జరపమని అంటూ ఉన్నారు. సో ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. లింక్ రోడ్స్కి సంబంధించి మీరు చెప్పారు వివేకానంద్ గారు, అలైన్మెంట్ చేంజ్ చేశారు మీ రిక్వెస్ట్ మీదనే. అలైన్మెంట్ సీరియల్ నెంబర్ 10కి మీ రిక్వెస్ట్ మేరకే మా ప్రభుత్వం కూడా దాన్ని మరి అలైన్మెంట్ చేంజ్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ లింక్ రోడ్స్ 11 సంబంధించిన 11th వరకు గురించి కూడా ప్రస్తావన చేశారు. కంప్లీట్ కూడా అయిపోయింది అధ్యక్ష. మీరు ఈ 2 కూడా క్యాన్సిల్ చేశారని మాట్లాడారు. సార్ మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు, కావాలని అడగండి కానీ క్యాన్సిల్ చేశారని చెప్పడం సరికాదు. ఈరోజు లింక్ రోడ్స్కి సంబంధించి వాటి విషయంలో కూడా మేము ప్రస్తావన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్హెచ్ఏకి సంబంధించి సుచిత్ర మెడ్చల్ ఫ్లైఓవర్కి సంబంధించి కాంట్రాక్టర్స్ పరంగా డిఫాల్ట్స్ ఉండటం వలన మరి దాన్ని ముందుకు తీసుకురాలేకపోయినాం. మేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొన్న మా గౌరవ సహచరులు మంత్రివర్యులు వెంకన్న గారు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ఈ రోడ్డుకు సంబంధించిన ప్రస్తావన నితిన్ గడ్కరీ గారితో ప్రస్తావన చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్నది. అదేవిధంగా మార్త్కు సంబంధించి కాంట్రాక్టర్ని ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అదొకటి కూడా పెండింగ్ ఉండే, ఇది ఆ కాంట్రాక్ట్ సంబంధించి క్లోజ్ చేసి కొత్త కాంట్రాక్టర్కి సంబంధించిన పనులు కూడా మొదలవుతా ఉన్నాయి అధ్యక్ష. అది మీ ప్రభుత్వంలో ఎందుకైందని అర్థలేను. కాంట్రాక్టర్కి సంబంధించిన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, మేము కూడా ఎదుర్కొంటున్నాం. ఆ సందర్భంలో కూడా మీరు 4-5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. కొద్దిగా అదే మీ సంబంధించి మా ప్రభుత్వం సంబంధించి ఎన్హెచ్ఏకి సంబంధించే వారు మాట్లాడి దాన్ని ఫైనాన్షియల్ క్లోజర్ చేపించి వారు ముందుకు సాగించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డెఫినెట్లీ వీ విల్ పర్సూ విత్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యక్ష. మరి సార్ అధ్యక్ష, ఈరోజు ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి స్పష్టంగా మనందరికీ తెలుసు అధ్యక్ష, చాలా నియోజకవర్గాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి మా ప్రాంతం, మా కరీంనగర్ ప్రాంతానికి పోవాలన్నా, నా సొంత ఊరికి పోవాలన్నా ఈరోజు ప్యారడైజ్ నుంచి షామీర్పేట కానీ, ఇటువైపు నిజామాబాద్కి సంబంధించి ప్యారడైజ్ నుంచి మరి మెడ్చల్కి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి ఇట్ విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అధ్యక్ష ట్రాఫిక్ కంజెషన్ విషయంలో. కారిడార్లో ప్యారడైజ్ సుచిత్రకు సంబంధించి ప్యారడైజ్ నుంచి షామీర్పేట్, ICCC శిల్పా లేఅవుట్ సెంటర్లో ఉన్న దానికి కూడా ట్రాఫిక్ డీకంజెషన్ గురించి ఈరోజు మీరు ప్యారడైజ్ సుచిత్ర, ప్యారడైజ్ షామీర్పేటకి సంబంధించి మీరు కాదు సార్, నేనేమంటున్నానంటే మీరు మొదలుపెట్టి ఉండొచ్చు, మీ ఆలోచన ఉండొచ్చు. అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఉండే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించిన ఛాలెంజెస్ను కూడా అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 మార్లు కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని, డిఫెన్స్ అధికారులను కూడా కలుసుకొని మా వరకు ప్రయత్నం చేసి ఈరోజు వారి దగ్గర నుంచి కూడా మరి పర్మిషన్ తీసుకొని ముందుకు నడిచే కార్యక్రమం భాగంలో ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మొదలు కావటం జరిగింది మీది. ప్యారడైజ్ నుంచి సుచిత్రకు సంబంధించిన ఈ ఎలివేటెడ్ కారిడార్ మొదలు కావటం జరిగింది అధ్యక్ష. అతి త్వరలో కూడా, ఎందుకంటే ఇవన్నిటిని కూడా టెండర్స్ ఫైనలైజ్ అయ్యి మరి ప్రాసెస్లో ముందుకు సాగుతూ ఉంది. ప్యారడైజ్ షామీర్పేట, ICCC శిల్పా లేఅవుట్కు సంబంధించి కూడా అవన్నిటిని కూడా దృష్టి పెట్టుకునే ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఎక్స్పెండిచర్ సంబంధించి ప్రస్తావన ఉంది. మీరు క్వశ్చన్ వేసినప్పుడే డెఫినెట్లీ నేను అనుకున్నాను, ఇదే స్పెసిఫిక్గా మా కేటీఆర్ గారు, వివేకానంద్ గారు, మరి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 122 కోట్ల గురించే వీరి ప్రస్తావన ఉంటుంది, ఇంత తక్కువ ఖర్చు అయిందని. దానికి సంబంధించి చెప్తాను అధ్యక్ష, ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో
ఈరోజు 2250 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం. సార్ ఒక్కసారి ప్రాసెస్ మొదలైపోయిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు బాధపడనక్కర్లేదు సుధీర్ రెడ్డి గారు, మీ మన్మలు చూస్తారో అని, మీ హయాంలోనే మళ్ళా తిరిగి ఎలక్షన్ లోపలనే గణనీయమైన ప్రోగ్రెస్ను చూపెట్టే కార్యాచరణ తీసుకొని పోతాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. మేము ఏదో ఈరోజు 220 కోట్ల అయినాయి డబ్బులు ఖర్చు గారి గురించి అధ్యక్ష, మా ఆలోచన, మా విజన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దృక్పథాన్ని ముందుకు పెడతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి మీరెంత ఖర్చు చేశారు, మేమెంత ఖర్చు చేయాలి అనే ఆలోచన పోకుండా మనం ఎంత ఖర్చు చేశాం, ఎంతవరకు దానికి ప్రొడక్టివిటీ ఉంది అనే ఆలోచన తప్పకుండా తీసుకెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు ట్రాఫిక్ ఇష్యూకు సంబంధించి కొన్నే తీసుకున్నారు, కేవలం టీకేఆర్ జంక్షన్ వద్దనే మరి తీసుకుంటా ఉన్నారు. హస్తినాపురం ఫ్లైఓవర్కి సంబంధించి, ఆనంద్ నగర్ సంబంధించిన ఫ్లైఓవర్స్ విషయంలో కూడా ఆలోచన చేయమని చెప్పారు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ లింకేజ్ రోడ్స్కు సంబంధించి వైడన్ చేయమని కోరారు. అవన్నిటిని కూడా ప్రతిపాదనలో పెట్టుకుంటున్నాం. ఈరోజు మీరన్నట్టు మేమన్నట్టు మన ఆలోచనలు కరెక్ట్ ఉన్నా కానీ వారు వేరే విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మూసీ నది విషయంలో మూసీ నది ప్రక్షాళనతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్డు రవాణా సౌకర్యం కూడా మెరుగుపరచాలని మీరు చెప్పిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా ఈ మూసీ ప్రాజెక్టులో సంకల్పించబడ్డది అధ్యక్ష. దాన్ని కూడా తొందరలోనే తీసుకుపోతా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ సార్, ఈరోజు మైగ్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రత్యేకించి ఇటు పోతే ఎల్బీ నగర్, అటు పోతే మా కృష్ణారావు గారి నియోజకవర్గం కుక్కట్పల్లి, నలువైపులా కూడా మా వివేకానంద్ గారి కాన్సెన్స్ సంబంధించి నిజామాబాద్ అని మా ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతారు. సో ఇక్కడికి వచ్చే వరకు, టెక్ ఏరియాకు వచ్చే వరకు ఇక్కడ కూడా వివిధ దేశాల నుంచి వచ్చి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైగ్రేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ టు హైదరాబాద్. అట్లాంటి సందర్భాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి అధ్యక్ష. అవసరాలు కావాల్సిన మంచినీటి సదుపాయం కానీ, రోడ్స్ కానీ, కావాల్సిన అండర్ ప్యాసేజీలు కానీ, మరి ఈరోజు ఓవర్ బ్రిడ్జెస్ కానీ కావాల్సి ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రాఫిక్ డీకంజెషన్ చేసే దాంట్లో కూడా సెటిలైట్ టౌన్షిప్స్ తీసుకోవాలనే ప్రయత్నంతో దాని క్రమేణా ఈరోజు మేము డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈరోజు వెస్ట్ సిటీ వరకే పరిమితం అవుతా ఉంది. రేపు ఇంకో సంవత్సరంలో నేను ఎందుకంటే ఉదాహరణ ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాం, పెద్ద హై రైజ్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏర్పాటవుతున్నాయి అధ్యక్ష. మీరు కూడా ఎప్పుడు కూడా పోయేస్తూ ఉంటారు, చాలామంది సభ్యులు కూడా పోతూ ఉంటారు. ఈరోజు అన్ని బిల్డింగ్స్ కూడా 2021, 22, 23, 24 ప్రాసెస్లో పర్మిషన్లు ఇచ్చినాయి. నా అన్ని కన్స్ట్రక్షన్ అయ్యి అక్కడ రేపు హ్యాబిటేషన్స్ పెరిగిన తర్వాత ఇంటికి 3 కార్లు చొప్పున, మినిమం 3 కార్లు చొప్పున, ఆ ప్రాంతంలో ఉంటున్న వారు మినిమం 3 నుంచి 4 కార్లు ఉంటాయి ప్రతి. జస్ట్ ఇమాజిన్ అధ్యక్ష, పీక్ టైం 4 కార్స్ ఫ్రమ్ 9:30 to 11. Will the infrastructure which has been created by then administration, will it be sufficient? అప్పుడు కూడా మనం ఆలోచన లేదు. బికాస్ అవుట్ ఆఫ్ స్పియర్ టు డెవలప్ మీరు ఇచ్చిండ్రు. కానీ ఈరోజు అక్కడ సంబంధించిన ట్రాఫిక్, టుమారో ఐఎమ్ టెలింగ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఈరోజు మేము అందరం కూడా ఎయిర్పోర్ట్ పోతూ ఉంటాం అధ్యక్ష. PVNR ఎక్కి దిగి వెళ్తా ఉన్న సందర్భంలో ఈరోజు సీమ్లెస్గా పోతా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 1.5 years, because traffic studies have been done by Honorable Chief Minister by a consultant, international consultant పిలిచి ఈ 2-3 ప్రధానమైన కేంద్రాలను ఎంపిక చేసుకుంటే ఆ PVNRకు సంబంధించి అధ్యక్ష, PVNR దిగి కిందికి వెళ్తా ఉన్న సందర్భంలో ఆ రోజు మీరు శాంక్షన్లు ఇచ్చిండ్రు, పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం మొదలైపోయినాయి అధ్యక్ష. అపార్ట్మెంట్స్, మేమిచ్చిన హైకోర్టుకు సంబంధించిన బిల్డింగు, ఇవన్నిటిని చూస్తే అధ్యక్ష, ట్రాఫిక్ consultant has indicated 20,000 cars in the peak time. Just imagine the plight of the road and plight of the traffic. How to go about? We are just thinking about it, Adhyaksha. Ee roju manam PVNR ekangane half an hour lo airport reach అయితామని దాంతో పోతా ఉంటాం. ఈ రోజు మనం విఐపీలుగా ఉన్నా, తొందరగా పోవాలనుకున్నా, సామాన్య ప్రజానికం పోవాలనుకున్నా కానీ ఈరోజు రేపు 1.5 years తర్వాత
వాట్ విల్ బి ద ఇష్యూ వీఆర్ జస్ట్ స్టడీయింగ్. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రు కదా, అది విధంగా కాదు. ఇచ్చిండ్రు, అయిపోయింది. వస్తున్నాయి అపార్ట్మెంట్స్, వస్తున్నాయి, పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్. అది మీరు కూడా చూసింటారు, మీరు పోతూనే ఉంటారు. సో ఏ విధంగా ట్రాఫిక్